సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జాతీయ బాల వివాహక ముక్త భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారని, ఇందుకు గాను తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ కూటమి వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో మన దేశంలోని 400 జిల్లాల్లో 250 మంది ఎన్జీఓస్ ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే చిత్తూరు జిల్లాలో తమ సంస్థ ద్వారా క్రోవొత్తులు ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. మేము రియల్ అనే స్వచ్ఛంద సంస్థ గత 25 సంవత్సరాలుగా వర్క్ చేస్తుంది. మెయిన్గా ఈ చిల్డ్రన్స్ కానీ చైల్డ్ లేబరు, చైల్డ్ మ్యారేజ్, తర్వాత రకరకాలైన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో వచ్చి ఫ్రీ చైల్డ్ మ్యారేజ్ భారత్ అనే దీనిపైన ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేమంటే మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో, మండలాల్లో కానీ మన చిత్తూరు, జీడి నెల్లూరు, తవనంపల్లి, యాదమరి, ఐరాల ఈ గ్రామాల్లో ఒక 50 విలేజెస్ని మేము సెలెక్ట్ చేసుకొని ఆ 50 విలేజెస్లో చైల్డ్ మ్యారేజ్ ఎక్కడా జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆల్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ కానీ, తర్వాత డిఆర్డిఏ, హెల్త్ డిపార్ట్మెంటు, ఇట్లా రకరకాలైన అన్ని డిపార్ట్మెంట్ని కొలాబరేట్ చేసుకొని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ 50 గ్రామాల్లో ఈ 27, 28 ఈ 2 రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ క్యాండిల్ ర్యాలీ, తర్వాత ప్లెడ్జ్ చేయడం జరిగింది. టోటల్గా 2500 మందితో ఈ 2 రోజుల్లో ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించేందుకు కుప్పం విచ్చేసిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులు, వాటి ఉపయోగాలపై అధికారులు సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎస్ మునిరత్నం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, డిపిఎం వాసు మరియు 20 దేశాలకు చెందిన 51 మంది ప్రతినిధులతో కూడిన బృందంలో భారతీయ ప్రతినిధులు, అగ్రో ఎకాలజీ అభ్యాసకులు, పరిశోధకులు, రైతు ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు పాల్గొన్నారు. So our intention is farmers should be able to prepare on their own. To maintain the above and below the ground diversity, soil health production. The second principle, diversity of crops and integration of tree crops. We prefer to use biostimulants for plants. Which will give regular income. Then the crop he has been elected from this place for 8 times. Consecutively 8 times he has been elected as a legislator from this constituency. In 1989, this place was totally different. It was very backward, and it is a 3-state border. And people here, all villages, we are going to the field visit now. We are going to see some of the villages, isn't it? We are going to the field now. Total public transport system, Vice Chairman. Now it is very used in nature. ఆంధ్రప్రదేశ్లో అగ్రో ఎకాలజీ వాతావరణ, ఆహార, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో భాగంగా వాతావరణంలో వస్తున్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర అనేక సవాళ్లకు సమాధానంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు చేయడం ప్రశంసనీయమని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ప్రశంసించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం రూపొందించిన ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలు ప్రపంచంలో మరెక్కడా చూడలేదని, అనేక సవాళ్లను అధిగమించేలా ఈ సూత్రాలు ఉన్నాయని, ఈ సూత్రాలు ప్రపంచానికి ఎంతో అవసరమని అంతర్జాతీయ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రో ఎకాలజీ వాతావరణం, ఆహార ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని, చిన్న స్థాయి రైతుల కోసం ఇది గొప్ప అనుభవ మార్పిడి సమావేశమన్నారు. We need to use 10 kg of cow dung. Cow dung to ensure that no solid forms are existing in the cow. This solution. Will be prepared. It will take 6 to 7 days to for this material to come up into the final form. Each plant and each stem and leaves are sprayed with the preparation. గిరిజనుల ఆధార్ నమోదులో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గిరిజనులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ సహకారంతో జిల్లాలో గుర్తించిన ఆధార్ లేని 931 మంది గిరిజనులలో 424 మంది గిరిజనులకు ఆధార్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. త్వరలోనే మిగిలిన 50% పూర్తి చేస్తామన్నారు. ఎవరైనా గిరిజనులకు ఆధార్ కార్డు లేని ఎడల వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందిని కలిపి ప్రక్రియను వేగవంతం చేసుకోవాలన్నారు. ఇప్పుడు బర్నింగ్ న్యూస్ వచ్చి జిల్లాలో 930 మందికి గిరిజనులకి ఆధార్ లేదు అనే ఒక డేటా మాకు అందినది. ఆధార్ లేకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోవడమే ప్రధాన కారణము. కలెక్టర్ గారు, జేసీ గారు దీనిపైన వాళ్ళతో కూడా చాలాసార్లు చాలా విధాలుగా మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాక కొన్ని సూచనలు కింద స్థాయి అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారము ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొందేదానికి ఆ మార్గం సుముఖం చేసి గిరిజనులందరికీ కూడా కానీ ఆధార్ వచ్చేదానికి ఏర్పాట్లు చేయడం అయినది. సో ఆ విధంగా చర్య తీసుకున్నందువల్ల ప్రస్తుతానికి 50% దాటిన ఆధార్ వాళ్ళకి ఇష్యూ చేసే దాంట్లో ఆ 431 మందిలో కూడా 931 మందిలో కూడా 425 మందికి ఆధార్ ఇవ్వగలిగినాము. బీసీలకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి రబ్బాని భాష తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీలకు ఈ నెల 16వ తేదీ నుంచి చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. 200 మందికి ఉచిత శిక్షణ ఇస్తున్నామని, ఇప్పటికే 26 మంది బీసీలు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం 12 మంది తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. జనవరి 2వ వారం వరకు ఈ తరగతులు కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే ఎవరైనా బీసీలు ఉచిత శిక్షణ పొందాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఉచిత కోచింగ్ని ఈ నెల 16 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి క్లాసెస్ 60 డేస్ ప్రోగ్రామ్, రోజుకి 5 సెషన్స్ జరుగుతాయి. ఈ సెషన్ 1.5 అవర్ సెషన్. 200 అప్లికేషన్స్కి మనకి ఛాన్స్ ఉంది, కానీ అంతమంది అప్లికేషన్స్ మనకి రాలేదు. 26 అప్లికేషన్స్ వచ్చింది. ఇప్పుడు క్లాసెస్కి రెగ్యులర్గా ఒక 12 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళకి ఎస్జిటి క్లాసెస్ 14 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వాటికి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈచ్ మంత్కి స్టూడెంట్కి బేస్డ్ అపాన్ 75% అటెండెన్స్ ఉంటే స్టైపెండ్ పర్ మంత్ 1500 ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ప్రముఖ వైద్యులు దుర్గప్రసాద్, ప్రభుత్వ సీనియర్ అడ్వకేట్ చంద్రశేఖర్, ప్రముఖ ఆడిటర్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని ప్రైవేటు పాఠశాలలో నాయకత్వ లక్షణాలపైన విద్యార్థులకు ఏపీ ఉమెన్స్ డ్రైవ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలన్నారు. దీనికి అనుగుణంగా విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలన్నారు. దృఢ సంకల్పం, నేర్చుకోవాలనే తపన, నేర్చుకున్నది అమలు చేయాలనే సంకల్పం ఉండాలన్నారు. నూతన విషయాలను అన్వేషించాలని తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలో ప్రసిద్ధి చెందిన డిజైనర్ బోటిక్ ఆకృతి బోటిక్ నీలస్ బ్యూటీస్ వారి సరికొత్త బ్రాంచ్ని చిత్తూరు నగరంలో శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్యాషన్ డిజైనర్ లీలావతి మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలకు ధీటుగా
ఫ్యామిలీ అవుట్ఫిట్స్ ని పురుషులు మరియు మహిళలు ఇద్దరికి నెలల బేబీస్ నుండి పెద్దవారి వరకు ఎలాంటి దుస్తులను కస్టమైజ్ చేసి ఇస్తామని తెలిపారు. బోటిక్లోని బడ్జెట్లో డిఫరెంట్ కలర్ మరియు వెరైటీస్లో ఫ్యాబ్రిక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఇప్పుడు నీలస్ బ్యూటీ అండ్ స్పాలో ఉమెన్కి ఆల్ బ్యూటీ అండ్ స్పా జనరల్ సర్వీసెస్తో పాటు పెయిన్ రిలీఫ్ కోసం చర్మం మరియు జుట్టు కోసం ఆధునిక రసాయన చికిత్స కూడా ఉందని తెలిపారు. ఇక్కడ చిత్తూరులో ఇప్పుడు డిజైనర్ స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి చేస్తాము. ఫాదర్ అండ్ సన్ కూడా ఇక్కడ చేయబడుతుంది. అదే విధంగా మదర్ అండ్ డాటర్ కూడా చేస్తున్నాము. మదర్ అండ్ డాటర్స్ చేసేవి బొటిక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. దాంతో పాటు ఇక్కడ మనము డిజైనర్ వేస్ చేయాలి అంటే కస్టమైజేషన్ ఉండాలి అంటే వాళ్ళకి పర్టికులర్ గా ఏ ఫ్యాబ్రిక్ కావాలి, దానికి ఏ విధంగా వాళ్ళ బ్లౌజ్ కావాలి, డిజైన్ చేసుకోవాలి, ఇన్ టైం డెలివరీ ఇవ్వాలి. దాని అంతా కూడా ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. గొప్ప ప్రారంభం మన ఎమ్మెల్యే గారితోనే జరిగింది. దాంతో పాటు జెంట్స్ కి అంటే ఇప్పుడు ఆ మగపిల్లలు ఉంటారు, మగపిల్లలకి ఒక బర్త్డే వేర్స్ కానీ, వెడ్డింగ్ వేర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ కాంబినేషన్స్ కానీ చేసేటువంటి ఒక బొటిక్ ఇక్కడ చిత్తూరులో లేనందువలన దాన్ని అన్ని కూడా సిటీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అంటూ వెళ్తున్నారు, లేదా ఆన్లైన్ లో తీసుకుంటున్నారు. అది సైజ్ కంఫర్ట్ లేక, కస్టమైజ్డ్ గా లేక ఇబ్బంది పడుతున్నారని ఈ విధంగా ఉండకూడదు. ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అనేటువంటిది మన చిత్తూరులో కూడా ఉండాలి, చిత్తూరుని డెవలప్ చేయాలి. చిత్తూరులో కూడా ఇలాంటి అవైలబిలిటీ ఉంటే సిటీస్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా అనే ఉద్దేశంతో ఈ రోజు ఇది ప్రారంభించడం జరిగింది. మీకు అందరికీ కూడా ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. తప్పక విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ డిజైనర్ స్టూడియోని మనం కొంగారెడ్డిపల్లి శాంతినగర్ కాలనీ దగ్గర ప్రారంభించడం జరిగింది. చాలా మెయిన్ రోడ్ నుంచి కూడా ఒకే ఒక వీధి ఇవతలకు ఉంటుంది. అది చాలా సౌకర్యంగా ఉంటుంది అందరికి.